అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని అండ్ లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని హెచ్డిఎఫ్సి లైఫ్లో. కొన్ని థింగ్స్ లైఫ్లో మనకు చెప్పిరావు. మనకు చెప్పి వచ్చేవి ప్రాబ్లీ ఏజ్, కొన్ని లైఫ్లో మైల్ స్టోన్స్, బట్ ప్రతి నెల బిల్స్, ఇవి కంపల్సరీ మనకు తెలుసు వచ్చేటి. బట్ అన్సర్టెనిటీస్, ఎస్పెషల్లీ హెల్త్ అన్సర్టెనిటీస్, కరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల పెరిగిన డిసీజెస్, అండ్ అవి కూడా తొందరగా వస్తూ ఉన్నాయి. అవి మాత్రం మనకు చెప్పిరావు. అన్సర్టెనిటీ మాత్రం పెరిగిపోయింది. ప్రాబబిలిటీ ఆఫ్ కమింగ్ దెమ్, అంటే వాటిని మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా అయ్యాయి. ఇంతకుముందు 50లో 60లో 70లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు 40లో 30లో కూడా వస్తూ ఉన్నాయి. ఈ పెద్ద ప్రాబ్లమ్స్ని మనము క్రిటికల్ ఇల్నెస్లు అంటాం. అంటే వీటితో లైఫ్ కెన్ బీ ఎఫెక్టెడ్, ఆర్ లైఫ్ స్టైల్ కెన్ బీ ఎఫెక్టెడ్, అండ్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్. ఇవన్నీ ఇట్లాంటి ఇబ్బందులు ఎవరికి చెప్పిరావు. కొన్ని కేసుల్లో మాత్రం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా వచ్చి మన కెరియర్ ప్లాన్సే కావచ్చు, ఫ్యామిలీకి ఉన్న ప్లాన్స్ కావచ్చు, ఆర్ మన రిటైర్మెంట్ కోసం, మన పిల్లల కోసం, మన బిజినెస్ కోసం, అన్ని ప్లాన్స్ కూడా స్మాష్ అవుతాయి, అన్నీ కూడా మాడి అయిపోతాయి. అలాంటి టైంలో ఏంటంటే హెచ్డిఎఫ్సి లైఫ్లో అన్ని లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్తో పాటు క్రిటికల్ ఇల్నెస్ అనేది యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ క్రిటికల్ ఇల్నెస్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, అవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సిలో క్రిటికల్ ఇల్నెస్లో 60 రకాల క్రిటికల్ ఇల్నెస్లు కవర్ చేస్తాం డిఫరెంట్ ప్లాన్స్లో. కొన్నిట్లలో 40, కొన్నిట్లలో 36, ఆన్ ద హోల్ 60 ఇల్నెస్లు. ఇవేంటంటే లంసమ్ పేఅవుట్స్ ఇస్తారు. ఈ క్రిటికల్ ఇల్నెస్ డయాగ్నోస్ అయ్యాక 30 రోజుల తర్వాత మనం సర్వైవ్ అయితే మనకి లంసమ్ పేఅవుట్స్ వస్తాయి. అండ్ ఏమేమి కవర్ అవుతాయి అన్నీ చెప్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సర్వైవల్ క్లాజ్ పోస్ట్ డయాగ్నోసిస్. మనకి క్యాన్సర్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, లివర్ ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ టైం డయాగ్నోస్ అయ్యాక 30 రోజులు సర్వైవ్ అయితే 31వ రోజు మనం క్లెయిమ్ పెట్టుకోవచ్చు. సో ఇది మనం ఆప్షన్ అంటాము, రైడర్ అంటాము, బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్స్ ఎ రియాలిటీ. క్రిటికల్ ఇల్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఆప్షన్ లేని అవసరం. ఎందుకంటే మీరు చూసుకుంటే 1 in 3 ఇండియన్స్ పక్కా డెవలప్ క్రిటికల్ ఇల్నెస్. ఇది ఐసిఎంఆర్ డేటా. వాళ్ళ లైఫ్ టైంలో బతికుండగానే 3 ఒకరికి కంపల్సరీ క్రిటికల్ ఇల్నెస్ వస్తుంది. దట్ ఈస్ వెరీ హై ప్రాబబిలిటీ. 1 in 10, 1 in 100, 1 in 1000 కాదు, 1 in 3. సో ఇంత పెద్ద ప్రాబబిలిటీ ఉంది. ఇట్ విల్ గో ఫర్దర్. మన లైఫ్ స్టైల్కి, మన ఫుడ్ హ్యాబిట్స్కి, క్వాలిటీ ఆఫ్ లైఫ్కి, పొల్యూషన్కి, లాట్ ఆఫ్ థింగ్స్, వర్క్ ప్లేస్లో స్ట్రెస్కి, ఇన్ఫ్లమేషన్కి, మెనీ రీజన్స్, అన్ని కారణాల వల్ల ఇది పెరుగుతుంది క్రిటికల్ ఇల్నెస్ డెవలప్ అవడం అనే ప్రాబబిలిటీ. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ వన్. సెకండ్, 28% ఆఫ్ డెత్స్ ఇన్ ఇండియా ఆర్ కార్డియోవాస్కులర్ ఇన్ నేచర్, అంటే హార్ట్కి సంబంధించిన విషయాల వల్ల. ఇది WHO డేటా. 28% డెత్స్ ఇండియాలో 1 in 4 ఆర్ డైయింగ్ డ్యూ టు హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. యావరేజ్, ఇది ఇంకొక ఫ్యాక్ట్, యావరేజ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవాళ 15 లక్షల నుంచి 50 లక్షలు అవుతుంది. ఎనీ ప్రైవేట్ హాస్పిటల్, మోస్ట్ ఆఫ్ ద కొన్ని కేసుల్లో గవర్నమెంట్ దాంట్లో తక్కువచ్చు, బట్ అటువంటి సేమ్ కేర్, సేమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, సేమ్ కైండ్ ఆఫ్ అటెన్షన్ దొరక్కపోవచ్చు. ఓన్లీ 20% ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కాస్ట్స్ ఆర్ కవర్డ్ బై స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కవర్డ్. అలాంటి కేసుల్లో పెద్ద బిల్స్ ఎలా తట్టుకుంటాం? ఈ అన్ని కేసుల్లో కూడా క్రిటికల్ ఇల్నెస్ పక్కా వర్క్ అవుతుంది. బికాస్ డయాగ్నోసిస్ మీద క్యాన్సర్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ పోగా ఏమైనా అమౌంట్ కావాలంటే ఈ అమౌంట్ ఇస్తుంది 30 days తర్వాత. బికాస్ ట్రీట్మెంట్స్ బాగా ఉన్నాయి కాబట్టి 30 days తర్వాత సర్వైవ్ అవ్వడం క్వైట్ కామన్ అయిపోయింది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా గ్యాప్స్ పక్కా ఉన్నాయి. అందరికీ లైఫ్ కవర్ లేదు. ఉన్న కొన్ని హెల్త్ కంపెనీస్ టయానికి మనకి ఇవ్వకపోవచ్చు.
ఏదో క్లాజ్ పెట్టో, వెయిటింగ్ పీరియడ్స్ పెట్టో, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ పెట్టో, హాస్పిటల్ కవరేజ్ పెట్టో ఏదో ఉండి మనకి కొన్నిసార్లు రీయింబర్స్ చేసుకోవడం చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అలా కాకుండా ఇది క్రిటికల్ ఇల్నెస్ మాత్రం ఒకసారి పాలసీ ఇస్తే కవర్ అవుతుంది. దెన్ 80% అవుట్ ఆఫ్ ప్యాకెట్ కూడా గ్యాప్. కొన్ని కేసుల్లో కీమోథెరపీ కానీ అన్ని పాలసీల్లో కవర్ కాదు. టార్గెటెడ్ థెరపీ అవి కూడా కవర్ కావు. పోస్ట్ ట్రీట్మెంట్ రీహాబిలిటేషన్ ఉంది. చాలా కేసులు ఓన్లీ సర్జరీ చేసుకుంటే సరిపోదు, మనం సర్జరీ చేసుకున్నాక కూడా రీహాబిలిటేషన్, అలాంటి కేసుల్లో కూడా మనకు డబ్బులు అవసరం ఉంటే ఇది లార్జ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. దెన్ ఇన్కమ్ లాస్ డ్యూరింగ్ రికవరీ, ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ క్రిటికల్ ఇల్నెస్లో తెలియదు అందరికీ కూడా. క్యాన్సర్ ట్రీట్మెంట్, హార్ట్ సర్జరీస్ రిక్వైర్ 3 to 8 months, కొన్ని కేసులు 1 year వెయిటింగ్ పీరియడ్. మనం ఏం పని చేయలేం, మన ఆఫీస్ కానీ మన బిజినెస్ కానీ వెళ్ళలేం, దానివల్ల మనం ఇన్కమ్ ఆగిపోతూ ఉంటుంది. ఆ ఇన్కమ్ని కూడా టేక్ కేర్ చేయడానికి ఈ క్రిటికల్ ఇల్నెస్ కవర్ ఉపయోగపడుతుంది. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇందులో చెప్పండి ఆప్షన్స్ ఏమున్నాయి. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి వచ్చేది. ఈ రియాలిటీ ఖర్చులు అన్నీ రియాలిటీయే. సో అలాంటప్పుడు సిఏఈస్ అనే సర్టెనిటీ కాబట్టి కంపల్సరీ అందరూ యాడ్ చేసుకోవాల్సిన రైడరు సిఐ. సో సిఐలో చూసుకుంటే ఏమేమి కవర్ అవుతాయి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. సార్ క్రిటికల్ ఇల్నెస్ అని అందరూ అంటున్నారు, బట్ ఏం కవర్ అవుతాయో మాకు చెప్పట్లేదు. లెట్ అస్ లెర్న్ వాట్ ఆర్ దే. మనం చూసుకుంటే కార్డియాక్ కండిషన్స్, మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ హార్ట్ అటాక్ కానీ ఏదైనా సరే సివియారిటీ ఏదైనా సరే, ఆర్ ఓపెన్ హార్ట్ సర్జరీ, సిఏబీజీస్ కానీ, హార్ట్ వాల్వ్ రిప్లేస్మెంట్ ఆర్ రిపేర్ అయినా సరే, ఈ గ్రాఫ్ట్ సర్జరీలు కానీ, కార్డియోమయోపతీస్ ఏ వచ్చినా సరే, ఇవన్నీ కూడా కన్సిడర్ యాజ్ క్రిటికల్ ఇల్నెస్ అండ్ యూ విల్ బి గివెన్ యువర్ క్రిటికల్ ఇల్నెస్ అమౌంట్ పోస్ట్ 30 days నువ్వు క్లెయిమ్ చేస్తే. క్యాన్సర్ కండిషన్లో చూసుకుంటే క్యాన్సర్ ఏదైనా సరే స్పెసిఫైడ్ సివియారిటీ కొన్ని ఉన్నాయి, ఆ సివియారిటీ ఉన్నవన్నీ కూడా క్రిటికల్ ఇల్నెస్ అంటారు. మేజర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అన్నీ కూడా కవర్ అవుతాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా కానీ అర్లీ స్టేజ్ అండ్ నాన్ ఇన్వేసివ్ వన్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్, అంటే అవిటిని సిఏలో రావు. 30 days పోస్ట్ డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ న్యూరలాజికల్ కండిషన్స్లో చూసుకుంటే అది ఇంకొక మేజర్ డిసీజెస్. స్ట్రోక్ విత్ పర్మనెంట్ సిమ్టమ్స్ ఎక్కడైతే ఉంటే అది సిఐ లాగా వచ్చేస్తుంది. దాంతోపాటు మల్టిపుల్ స్క్లిరోసిస్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, మేజర్ హెడ్ ట్రోమా కానీ, మోటార్ న్యూరాన్ డిసీజెస్లు కానీ ఇవే వచ్చినా కానీ ఇవి కవర్ చేస్తూ ఉంటుంది. అట్లాగే ఆర్గాన్ ఫెయిల్యూర్, లివర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ రిక్వైరింగ్ డయాగ్నోసిస్ అయినా అది క్రిటికల్ ఇల్నెస్ కిందకి వస్తుంది. మేజర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయినా, క్రానిక్ లంగ్ డిసీజ్ అయినా, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ కానీ, ప్రైమరీ పల్మనరీ హైపర్టెన్షన్ ఏవి వచ్చినా సరే ఇవి క్రిటికల్ ఇల్నెస్ కింద కవర్ అవుతాయి. సో వెరీ సింపుల్, కంక్లూడ్ చేయడానికి 1 in 3 క్రిటికల్ ఇల్నెస్ డయాగ్నోస్ అవుతున్నారు అండ్ ఇది లంసమ్ అమౌంట్ పే చేస్తుంది డయాగ్నోసిస్ మీద, నాట్ ఆన్ ద ట్రీట్మెంట్ క్యాన్ బి కవర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్. మన ఇన్కమ్ గ్యాప్ని ఓన్లీ థింగ్ ఈజ్ 30 days సర్వైవల్ క్లాజ్ అనేది అప్లై అవుతుంది అండ్ కుడ్ బి స్టాండ్ అలౌడ్ తీసుకోవచ్చు ఆర్ రైడర్ లాగా ఎగ్జిస్టింగ్ పాలసీకి తీసుకోవచ్చు. అండ్ బేస్ టర్మ్ ప్లాన్ ప్లస్ స్టాండ్ అలోన్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కన్నా కూడా ఇది చేస్తే మంచిది. సో క్రిటికల్ ఇల్నెస్ అనేది ఒక ఆప్షన్ లాగా చాలామంది వదిలేస్తున్నారు, అడిషనల్ ప్రీమియంగా కాకుండా కంపల్సరీ తీసుకోండి. ఐదర్ యాడ్ ఆన్గా కానీ ఆర్ స్టాండ్ అలోన్గా కానీ పక్కా తీసుకోవాల్సిన అవసరం ఉంది. హోప్ఫుల్లీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇట్. మీకు ఏమైనా కన్సల్టింగ్ దీనిలో అవసరం ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.